నమస్తే, వెల్కమ్ టు మీరా టీవీ ప్లస్. గత 4 నెలల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో దాదాపు 200కు పైగా కోడలు మృత్యువాత పడ్డాయి. దీని మీద ఇప్పటివరకు ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించలేదు. అలాగే మన ఎండోమెంట్ మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఎక్కడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. బట్ అదే విధంగా అంటే ఈ విషయానికి సంబంధించి ఇటు విహెచ్పి కానీ లేకపోతే హిందూ సంఘాలు కూడా ఏమైపోయాయి, వీటి మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో దాదాపు మీరు గో సంరక్షకుడిగా నాకైతే ప్రత్యేకంగా తెలుసు. అండ్ ఆల్ ఓవర్ గా అందరికీ తెలిసిన వ్యక్తి ఎలాగంటే మునుగుడు బై ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి యుగ తులసి పార్టీ. రైట్. అయితే ఇప్పుడు దాదాపు ఎలక్షన్స్ అయ్యి 18 నెలలుగా వస్తుంది. ఈ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గత 4 నెలల నుంచి కోడెలు 200కు పైగా మృత్యువాత పడ్డాయి. దీని మీద ఎవరు ఎందుకు స్పందించట్లేదు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గోవుల రక్షణ, గోవుల సంరక్షణ పైన టోటల్ దానిపైన దృష్టి లేకపోవడం, దానిపైన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అంటే పశుసంవర్ధక శాఖ మంత్రి నిన్ననే నియమించారు. 18 నెలల నుంచి పశుసంవర్ధక శాఖకు సంబంధించిన మంత్రి దేవాదాయ అన్నిటికంటే ముందు మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఎండోమెంట్స్ మినిస్టరు, దేవాదాయ శాఖ మంత్రి, అదే ఎండోమెంట్స్ మినిస్టర్, దేవాదాయ ధర్మాదాయ అంటే ఆ పేరులో ఉన్నది. ఆ రెండిటికి కూడా సూటబుల్గా ఉండవలసినటువంటి మంత్రి ఆ పనికి సూటు కాకపోవడం. ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నప్పుడు వారు పూర్తిగా భక్తులు అంటే ప్రజలే, భక్తులతోని నిరంతరం ఆలయాలకి నిరంతరం సంబంధాలు ఉన్నటువంటి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు అన్నిటి కూడా భక్తులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు చాలా ప్రాముఖ్యతతో ఉన్నాయని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. రామమందిరం అయోధ్యలో ఉంటే మా దగ్గర భద్రాచలంలో రామమందిరం ఉన్నదని మొన్ననే వెళ్ళి పట్టువస్త్రాలు కూడా సమర్పించి వచ్చారు. ఆ దేవాలయంకి అనుసంధానంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే గోశాల నిర్వహించడం, గోశాల నిర్వాహకులు, అక్కడ గోపాలకులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి చాలామంది దానిపైన పూర్తిగా అవగాహన లేకపోవడం. ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నప్పుడు దేవాలయం వస్తుంది, గోశాల కూడా వస్తుంది. దానికి అనుసంధానంగా నడుస్తాయి. అక్కడికి వచ్చే డబ్బులతోనే గోశాలలు నడుస్తాయి. దాతలు గోశాలలకు కూడా ప్రత్యేకంగా విరాళాలు ఇస్తుంటారు. అందులో సిరిసిల్ల రాజన్న వేములవాడ అనగానే మా మొక్కులు తీరాలి అంటే కోడెలను సమర్పిస్తే మా మొక్కులు తీరుతాయని చెప్పేసి అందరికీ పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని భక్తుల్లో పెంచాలే తప్ప భక్తుల్లో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా సిరిసిల్లలో జరిగినటువంటి కోడల మృత్యు పట్ల ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం నుండి కానీ, మంత్రి కానీ, అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు. వారు కూడా ఎవ్వరు కూడా దీనిపైన క్లారిటీగా స్పందించినటువంటి దాఖలాలు లేకపోవడానికి కూడా ఇది ఒక నీచమైనటువంటి పనులు. ఇలాంటి పనులు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు స్పందించకపోవడం కూడా చాలా తప్పు. కేవలం కలెక్టర్ గారే దానిపైన రివ్యూ చేస్తూ, కలెక్టర్ గారే క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇమ్మీడియట్గా ఇవి డిస్పోజ్ చేస్తే కొద్దిగానే బతుకుతాయని చెప్పేసి ఆగమేఘాలుగా ఇంకొక పొరపాటు చేస్తున్నారు వాళ్ళు. భక్తులు ఎంతో పరమ పవిత్రంగా రాజన్నకి సమర్పించినటువంటి కోడలని డిస్పోజ్ చేసే విధానం కూడా
రైతులని ఐడెంటిఫై చేయడంలో కూడా వారి ఒక తొందరపాటుతోని అది మళ్ళా ఏ స్లాటర్ హౌస్కే పోతుందే తప్ప ఒరిజినల్గా రైతులు అందరూ 100% రైతులు జెన్యున్ అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ పని చేయడంలో దానికి సంబంధించినటువంటి మెకానిజంలో కూడా వాళ్ళు తొందరపాటు చర్య వల్ల ధన ఆవులని ఎడ్లని ఇవ్వడం కూడా అదొక నెక్స్ట్ ఇంకొక ప్రమాదానికి తలెత్తేటువంటి సమస్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేయడం కోసం 1-2 రోజులు, ఒక వారం రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ఆ మరణాలకి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేపట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వంలో చాలామంది అనుభవం ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. రిటైర్డ్ అధికారులను కూడా తీసుకెళ్ళి, వెటర్నరీ డాక్టర్స్ తీసుకెళ్ళి అక్కడ ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నటువంటిది క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులకి దీనిపైన పూర్తి పర్యవేక్షణ లేకపోవడం, ఎండోమెంట్స్ టెంపుల్లో పనిచేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా గోశాలల పట్ల జీరో నాలెడ్జ్ ఉంటుందండి. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఆవు గురించి ప్రశ్నలు వేస్తే ఒక్క ఆన్సర్ కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఎండోమెంట్స్ యాక్టివిటీ వేరే, గోశాల యాక్టివిటీ వేరే. ఇది లైఫ్ స్టాక్. ఇది దీని ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి లోకల్ వెటర్నరీ డాక్టర్ ఖచ్చితంగా అక్కడ పర్యవేక్షిస్తుండాలి. గోపాలకులు ఉండాలి, గోసేవ చేసేటువంటి పూర్తిగా. అంటే మీరేమన్నా అసలు టెంపుల్లో ఏం జరుగుతుంది లేకపోతే గోశాలలో ఏం జరుగుతుంది అనే ఎంక్వైరీ చేశారా? కనీసం కనుక్కునే ప్రయత్నం చేశారా మీరు? నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడున్న లోకల్ ఉన్నటువంటి నాకు సమాచారం అందించేటువంటి వాళ్ళని నాకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు నాకు వీడియోస్ కూడా పంపించారు. త్వరలో సిరిసిల్ల రాజన్న దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో జరిగినటువంటి సంఘటనలు, ఆ గోశాలలో చనిపోయినటువంటి నందులని ఎక్కడైతే ఖననం చేశారో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ మధ్యకాలంలో బక్రీద్ పైన పెద్ద ఎత్తున మేము ధర్నాలు, కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అటు పోవడం కుదరలేదు. వెరీ షార్ట్ టైంలో మేము రాజన్న సిరిసిల్లకి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపించి దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి నిన్ననే పశుసంవర్ధకకి ఒక మంత్రిని రేవంత్ రెడ్డి గారు వేశారు. ఆ మంత్రి దీనిపైన ఇమ్మీడియట్గా స్పందించి మాట్లాడాలని కూడా మేము యుగ తులసి ఫౌండేషన్ నుండి ఇతర స్వచ్ఛంద సంస్థల అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇలాగే కోడలు చనిపోతున్నాయి అలాగే తవ్వి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తొందరపడి ఇప్పటి వరకు ప్రభుత్వం దీని మీద ఒక నివేదిక ఇవ్వకపోవడానికి కానీ ఎలా చూడొచ్చు మనం? ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. గో రక్షణ పైన, గో సంరక్షణ పైన మొన్న కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో ఫెయిల్ ఎట్లా అన్నాడో ఇంట్లో కూడా టోటల్ ఫెయిల్యూర్. 100% గో రక్షణ, గో సంరక్షణ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం ఖచ్చితంగా గోరక్షకుల నుండి గో సంరక్షణ తగలబోతుంది. ఆయనని మాత్రం మేము విడిచిపెట్టినా గో విడిచిపెట్టదు. అట్లా అని చెప్పేసి మేము కూడా విడిచిపెట్టాం అనేటువంటి ఆలోచన ఏం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఏమేమి మాట్లాడిండు పవర్లో రాకముందు గోవు గురించి, పవర్లో వచ్చినాక ఆయన చేసిన పనులేంటి అంతా కూడా మేము ఆయన ముందు త్వరలో పెట్టబోతాం. ఖచ్చితంగా ప్రజలు అంటేనే ప్రభుత్వం అండి. ఆ ప్రజల్లో భాగస్వామి అనేటువంటి మేమందరం కూడా ఆయన అడిగే హక్కు ఉన్నది మాకు. ఆయన కూర్చొని తప్పు చేస్తుంటే చూస్తానికి మేము ఏమైనా చేతులు కట్టుకొని కూర్చోలేము. ఇక మీ దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడుతున్న మాత్రాన మా ఒక సిన్సియారిటీని మీరు దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఏం చేస్తావో చూసుకుంటావు అంటే చేసేది చూపిస్తాం మేము. గతంలో అంటే ఈ విధంగా మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి లోపల పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పించడం ఈ మధ్య బాగా ప్యాషన్ అయిపోయింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది చేతగానితనం. అవతల వాడిని డిఫెండ్ చేయలేక, అవతల వాడిని ఎదుర్కోలేక అధికారంతోని, పోలీస్ వ్యవస్థతోని అణిచివేసేటువంటి పనులు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గోరక్షకులు, గో సంరక్షకుల పైన అడ్డగోలుగా కేసులు పెడితే ఎవరు ఊరుకునే పరిస్థితులు. ఒకసారి 2 సార్లు ఏదో ట్రై చేస్తారు, 3వసారి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే విధంగా మూమెంట్స్ వస్తాయి. ఎజిటేషన్స్ చేస్తారు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటారు. ఎవరు కంట్రోల్లో పనిచేయరు. ఖచ్చితంగా గోవు పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తు చూపడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం.
అందరం కూడా ఇప్పుడిప్పుడే యునైట్ అయ్యి అందరం కలిసి గోవులను రక్షించాలి, అలాగే ఇక్కడ సంరక్షించాలి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా సంబంధించి బేసిక్ గా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న వ్యక్తులు అని చెప్పుకుంటారు కొంతమంది. ఎక్కడ హింస జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు దేవాలయాల్లోని విగ్రహాలు పగిలిపోయినా ఏం జరిగినట్టు ఎవరైనా విరక్కొట్టినా వెంటనే మీడియా ముందుకు వచ్చి మీడియా అటెన్షన్ గ్రాప్ చేసే వాళ్ళు ఈరోజు గోవు మీద ఈ రకమైన హింస జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేకపోతుంది? అంటే బీజేపీ పార్టీ ఇంత పెద్ద పార్టీ అయి ఉండి అంత పెద్ద నాయకులు అయి ఉండి ఒక్కరు కూడా దీని మీద స్పందించకపోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ గోవుల రక్షణ పైన, గోవుల సంరక్షణ పైన వారి ఒక వాణిని వినిపించకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మొన్న బక్రీద్కి జరిగింది. సిద్దిపేటలో బజరంగ్ దళ్ కార్యకర్తల పైన దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు, మాట్లాడలేదు. మాట్లాడినా కూడా అది ఏదో జస్ట్ లిప్ సింపతి, అప్పటి వరకు ఏదైనా మాట్లాడాలని చెప్పేసి కెమెరాల ముందు టీవీల ముందు మాట్లాడినట్టు చెప్పినటువంటి విధంగానే మాట్లాడేది తప్ప, అది కూడా రఘునందన్ గారు ఇక్కడ మాట్లాడినట్టు నేను చూశాను. కిషన్ రెడ్డి గారికి మన వాళ్ళు వెళ్ళి కలిశారు, యుగ తులసి రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మీరు గోవులకి సంబంధించినటువంటి చట్టాలు, గోవులకు సంబంధించినటువంటి హైకోర్టు ఆర్డర్స్, బక్రీద్ సందర్భంగా ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. మీ పార్టీ విధానము గోవుల పైన ఏమున్నా అప్పటికి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని పాటించడం లేదన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడమంటే కూడా కిషన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు. అదేవిధంగా డికే అరుణ గారు వారు కూడా మాట్లాడకపోయారు. ఈటెల రాజేంద్ర గారిని కలిసిన వారు మాట్లాడలేదు. రాజాసింగ్ గారిని కూడా కలిసి మన వాళ్ళు ఆయన తన స్టైల్లో తను ఏదో మాట్లాడాడు, అది వేరే విషయం. మూడవది మన వాళ్ళు అంటే చికోటి ప్రవీణ్ కూడా జీవహింస చాలా తప్పు, ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు టీవీల ముందు, ఫోన్లో, కెమెరాల ముందు మాట్లాడితే పని కాదండి. వాళ్ళకున్న స్ట్రెంత్ మీరన్నారు కదా, అతి పెద్ద పార్టీ అని. అంత పెద్ద పార్టీలో ఒక్క గోవును రక్షించడానికి రోడ్డు మీదకి రాలే ఒక్క నాయకుడు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం సంబంధించిన లీడర్లంతా రోడ్ల మీదకి వచ్చి బరి తెగించి ఆవులని యథేచ్ఛగా కోతకు తీసుకెళ్తుంటే కూడా అడ్డుకోలేకపోయారు. అదే వీళ్ళు బయటకు వచ్చేది ఉంటే ఎంఐఎం వాడు ఒక్క ఆవుని కూడా ఓల్డ్ సిటీ తీసుకుపోయేవాడు కాదు. జిల్లాలో వాళ్ళకున్న నెట్వర్క్ తోని ఎక్కడికక్కడికి ఆపేటువంటి శక్తి వాళ్ళకున్నది, వాళ్ళు ఆపలేకపోయారు. వాళ్ళు ఫెయిల్యూర్. గోవుల రక్షణ, గోవుల సంరక్షణ పైన భారతీయ జనతా పార్టీ టోటల్ గా ఫెయిల్యూర్. అది వాళ్ళ మనస్సాక్షికి, వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా గోవుల పైన మీరు నోరెత్తద్దు, గోవులు చనిపోయినా, నరికి చంపబడినా, ఏం జరిగినా కూడా మీరు సైలెంట్గా ఉండండి, మా డైరెక్షన్ వచ్చే వరకు మీరు మాట్లాడదు అన్నటువంటి విషయం వాళ్ళకి క్లియర్గా ఉంది. కాబట్టే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మాట్లాడతలేరు. దాడులు జరిగినా మాట్లాడతలేరు. గోరక్షకుల పైన అక్రమంగా బైండోర్ కేసులు పెట్టినా, గోరక్షకుల పైన ఎక్కడైనా వెహికల్స్ ఆపినప్పుడు వారి మీద దాడి జరిగినా, అదేవిధంగా చాలా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ పైన గోరక్షకులు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మీ వెంట మేము ఉన్నాం, మీరు రక్షించండి గోవులు, ఎవడొస్తాడో మేము చూస్తాం, ఆ సంగతి చూస్తాం అనేటువంటి వాయిస్ ఈరోజు ఏ నాయకుడు మాట్లాడకపోవడం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటిగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా గోరక్షకులకి మనోధైర్యం కల్పించాల్సినటువంటి వీళ్ళు మొన్న కల్పించకపోవడం వల్ల దాదాపు గోరక్షణ చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోయినా కానీ మీరు చేసినటువంటి పనికి దాదాపు 30,000 గోవులని నరికి చంపబడ్డాయి కరెక్ట్ ఒక వారం రోజుల క్రితం. ఎక్కడ? హైదరాబాద్లో బక్రీద్ సందర్భంగా. ఇవన్నీ కూడా బీజేపీ నాయకుల కళ్ళ ముందు నుంచే జరిగినాయి. వాళ్ళ వాహనాలలో తిరిగేటప్పుడు వాళ్ళు గోవులను చూసినప్పటికి కూడా దాని మీద స్పందించలేదు. వాళ్ళు మేము ధర్నాలు చేశాము, ఇందిరా పార్క్ కాడ మా వాయిస్ వినిపించాం, ప్రెస్ క్లబ్ చెప్పినాం, సిపి గారికి చెప్పినాం, డీజీ గారికి, అందరికీ ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా హిందువుల్లో అందరూ ఐకమత్యం లేకపోవడం, ఆ స్ట్రెంగ్త్ని యూనైట్గా ఆ రోజుకి పరిమితంగా ఉండడం, ఓల్డ్ సిటీ వైపు ప్రయాణిద్దామంటే వందల సంఖ్యలో జనాలు ఉండడం, పోలీసు వేల సంఖ్యలో రావడం, ఇవన్నిటికి కూడా హడల్స్ గా భావించడం వల్ల ఆ వైపు పోకపోవడం ఆవులని చనిపోయాయి. అదే భారతీయ జనతా పార్టీ ఇది ఒక మంచి స్టాండ్ తీసుకొని మేము ఉన్నాం మీ వెంట అని అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక తెలంగాణలో పొలిటికల్గా యాంగిల్లే మొత్తం వేరే విధంగా ఉండేది. బ్రహ్మాండమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో
రూపాంతరం చెందేది. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ అని చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేటువంటి రోజు మన బక్రీద్కు ఉండే. వీళ్ళు కనుక ఇనిషియేట్ తీసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ గో రక్షణ పైన, గో సంరక్షణ పైన ఇటువంటి మాట మాట్లాడకపోవడం వల్ల పార్టీ పతనం ప్రారంభమైంది. ఖచ్చితంగా మేము గోవు కోసం మేము పనిచేస్తున్నాం. మాకంటూ ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉన్నది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము పార్టీ పరంగా గోమాతని ఆ వేదికని వాడుకుంటాం. ఖచ్చితంగా గోవు పట్ల ఎంతమంది కమిట్మెంట్గా పనిచేస్తున్న వారిని ఓటు రూపంలో ఖచ్చితంగా ఆ ఓటుని మేము మా వైపు వేయించుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. అయితే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా చెప్పండి. దాదాపు ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడి 18 నెలలు అవుతుంది. మనకు పొలిటికల్ పార్టీ ఉంది మేడం, ఇండిపెండెంట్ కాదు చెప్తున్నా. సరే యుగ తులసి పార్టీ, సరే యుగ తులసి పార్టీ ప్రెసిడెంట్ గా చెప్పండి. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీరు అసలు అంటే పోటీ కూడా చేశారు మునుగుడు బై ఎలక్షన్ లోని. వారణాసిలో కూడా పోటీ చేశాం. వారణాసిలో కూడా పోటీ చేశారు. రైట్, మాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. సారీ టు సే దిస్, లైవ్ లో చెప్తున్నాను మీకు. రైట్ సార్. అయితే ఈ 18 నెలల కాలం పాటు కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ అడ్మినిస్ట్రేషన్లో కంట్రోల్ తప్పింది. రేవంత్ రెడ్డికి పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో టోటల్గా ఫెయిల్యూర్ అయ్యాడు. నో డౌట్. ఆయన చెప్పుకునే విధంగా గ్రామాల్లో ప్రజల్లో ఆ విధంగా లేదు. బయట పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నామనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి చేర్చాయి. ప్రతి ఓటరు కూడా లబ్ధి పొందాడు గ్రామాల్లో, ఎస్పెషల్గా అర్బన్ ఏరియా కానీ చెప్పేది రూరల్లో జరిగేటువంటి గ్రామీణంలో, విలేజెస్, మండల్లో, డిస్టిక్ లెవెల్లో, స్టేట్లో ఏదైనా డిసిషన్ తీసుకుంటే గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలపడ్డారు చాలామంది. అంటే స్కీమ్స్, రైతు బంధు స్కీమ్ ఉందని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అందరి అకౌంట్స్లో డబ్బులు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసాడు. సో ప్రజల్లో ఈరోజు ఏ పని చేయాలన్నా కూడా ధనం ఉండాల్సిందే. అది కింది స్థాయిలో కూడా తన అకౌంట్లోకి ప్రభుత్వం నుంచి 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ పడిందంటే ప్రభుత్వ సాయం కింద భావించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత అన్నీ కూడా కోతలే. సో ఓటర్స్ అందరూ కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అని చెప్పేసి వారు భావిస్తున్నారు. మీ వరకు మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చాయా? అసలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమైనా మీకు చాలా సమస్యలు నా దృష్టికి చాలా వచ్చాయి. వారు ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్ని కూడా పార్షియల్ గా, అంటే నాట్ ఈవెన్ ఒక 5 to 10% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. 6 గ్యారెంటీలు 6% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక అసలు ఆ హామీల గురించి అయితే మాట్లాడుకోవడం వేస్ట్. అది చెత్తపుట్టలో పడాల్సిందే, లేకపోతే తగలబెట్టాల్సిందే. అతను తన మనస్సాక్షికి మీద ప్రమాణం వేసుకొని తను చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ తను 6 గ్యారెంటీల్లో ఎంతవరకు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు అంటే, మీరు అన్నట్టు 6 గ్యారెంటీలో 6% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 100% నీకు చేరేటువంటి స్కీమ్స్ ఏవి చేయలేకపోయిండు. దానికి కారణం ఏదంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలై ఉన్నటువంటి విషయం కొత్తగా ఎత్తుకున్నాడు. నన్ను కోసినా కూడా పైసలు వెళ్ళవు అన్నాడు. కానీ ప్రమాణం దొంగలాగా చూస్తున్నామని చెప్పేసి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక ఆయన అన్ని మాటలు ఆయన అనుకుంటుండు, బయట మంది తిట్టకుండా. ఇంకా ఒక ప్రత్యేకంగా నన్ను పెత్తి చూపించి ఆయన ఎవరు తిట్టకుండా ఆయనే తిట్టుకుంటున్నాడు. అది వాస్తవానికి ఆయన తిట్టుకోవడంలో తప్పేం లేదు. ప్రెసిడెంట్ గా చెప్పండి, ఈ విధమైన ఇప్పుడు మీరు కూడా మేనిఫెస్టోస్ ఇచ్చే ఉంటారు జనాలకి, లేకపోతే హామీలు కానీ లేకపోతే ఏ విధమైన గ్యారెంటీలు మీరు ఇవ్వాలో మీకు బాగా తెలుసు. అయితే ప్రభుత్వం, ఇప్పుడు గత ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఖజానీ ఖాళీ అయ్యిందా లేదా విషయం పక్కన పెడితే, మనం ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రజలకు ఇచ్చే హామీలను ఒకసారి మనం ఆచితూచి ఇవ్వాలేమో కదా. ఎవరైనా పవర్లోకి రావాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడినా పర్లేదు, ప్రజలని ఆ అబద్ధాన్ని నమ్మే విధంగా ప్రచారం చేసి అధికారంలోకి వస్తున్నారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్ని కూడా మర్చిపోతున్నారు. ప్రజలు కూడా దా వైపు తిరగబడి, అరే నీకు నేను ఓటేసే ముందు నా ఇంటికి వచ్చి నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినవు రవి, నువ్వు ఈరోజు ఈ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు అని చెప్పు తీసుకొని కొడతా అనేటువంటి మాటలు ఆ
ఆ ఓటరు ఆ నాయకును అప్రోచ్ అయినప్పుడు ఎదురుపడినప్పుడు అది జరగాలి. జరిగినప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి చిత్తశుద్ధి బయటపడుతుంది. ఈరోజు అలాంటిది లేదు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేది కేవలం ఎలక్షన్ అప్పుడే కనపడుతున్నది. సో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అన్నటువంటిది ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు పరచకపోతే ప్రజలు తిరగబడాలి. నిన్ను మేము ఇది నమ్మి మేము ఓటేసాము, ఈ ఓటేసిన తర్వాత మీరు దీన్ని నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేదని స్థానిక ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూర్చొని నిలదీయాలి. అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గురాదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడి ఎలక్షన్స్ కంటే ముందు ఎన్ని రకాల చేష్టలు, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టారు వీళ్ళందరూ కలిసి. పెట్టిన తర్వాత ఈరోజు ప్రజలకి ఓటప్పుడు ఇచ్చినటువంటి పైసలు సరిపోతాయి, తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఏం కాదన్నటువంటి ఆలోచన వీరికి తెలుసు. కాబట్టి వీఆర్ వెరీ ఇంటెలెక్చువల్స్ వీళ్ళంతా. ఎలక్షన్స్ టైంలో ఓటర్ని ఎలా ప్రలోభపెట్టి ఎలా లొంగపరుచుకొని ఆ 24 hours లోపల ఆ ఓటుని మార్చుకునే విధంగా చేసేటువంటి ప్రణాళికలు వీళ్ళందరి దగ్గర ఉన్నాయి. దానికి సరిపోయేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర లేకపోయినా దోచుకొని దాచిపెట్టిన డబ్బు వేల కోట్ల రూపాయల్లో ఉన్నది వీళ్ళ దగ్గర. సో ఓటర్స్ని కొనుక్కుంటే సరిపోతుంది. ఓటర్స్కి ప్రలోభాలు గురి చేసే విధంగా ఒకటైతే ఒక దొంగ హామీలు ఇచ్చి దొంగ స్కీములని ప్రవేశపెట్టి అమలు పరచకపోవడం కూడా ఇది ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మోసపూరితమైనటువంటి చేష్టలు. ఈరోజు 5 yearsకో 3 yearsకో 4 yearsకో వీరు పవర్లో ఉంటారు, తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. రైట్. ఒక్కటి చెప్పండి నాకు, అంటే బహిరంగంగా ఇందాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అన్నటువంటి మాటల గురించి మన ఇద్దరం చర్చించుకున్నాం. అయితే నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నటువంటి వ్యక్తి మరి అందాల పోటీలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఇప్పుడు గద్దర అవార్డ్స్ అని రీసెంట్గా మళ్ళీ ప్రకటించారు. అంటే ఈ విధమైన విలాసవంతమైన ఈ ఏదైతే ఉందో ఈ ఎంజాయ్మెంట్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుకుంటున్నారంటే పాలనకి డబ్బులు లేవు, ప్రజలకి ఇచ్చిన గ్యారెంటీలకు కానీ హామీలకు కానీ డబ్బులు లేవు, కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటున్నాయి. మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రతి నెల 17,000 కోట్ల రూపాయలు తన బ్యాలెన్స్ చూపించడం జరిగింది. ప్రభుత్వం అకౌంట్లో నాకు మిగులుతుంది ఇంత, ఈ 17,000 కోట్లను నేను ఎట్లా సర్దారా, ఎట్లా చేయాలి మీరే చెప్పండి అన్నాడు. ఆ 17,000 కోట్లో అందాల పోటీలకి 250 కోట్లు 300 కోట్లు పెట్టి బంగారం మొత్తం నింపి పంపించిండు. 2 కోట్లే పెట్టామని ప్రభుత్వం చెప్తుంది, పక్క నుంచి 35 కోట్లేమో స్పాన్సర్షిప్స్ వచ్చాయని చెప్తున్నారు. ఆర్టీఐ ద్వారా వాళ్ళు ఇదంతా కూడా ప్రజలని నమ్మే విధంగా చెప్తే నమ్ముతారండి. ప్రజలని ఏది చెప్తే నమ్ముతాయి అనే విధంగా చెప్తే ఎవరు నమ్మరు. తాను డబ్బులు లేనప్పటికీ ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేసి దానికి ఒక హైదరాబాద్ ఒక ఐకాన్గా నిలిచి చెప్పుకున్న అవసరం ఏం లేదు. అందాల పోటీకి ఇక్కడ నిన్ను ఎన్నుకున్నది నీ లోకల్ ఓటర్స్. ఇక్కడికి నువ్వు అందరికి కూడా తులం బంగారం పెడతా అని చెప్పేసి ఇక్కడ పెట్టకుండా అక్కడోళ్ళకి బంగారం పెట్టి పంపించినావు. అందాల వాళ్ళ ఫ్యాషన్ షోకి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు బంగారం ఇచ్చి అటు పంపించినావు. ఇక్కడ లోకల్గా నీకు ఓటేసిన వాడికి 1 గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బులలో వాళ్ళకి ఈ 100, 200, 300 కోట్లు అనేది కనపడదు. వేల కోట్ల రూపాయలు చూసిన వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న డబ్బులు అనే అమౌంట్ అనేది వాళ్ళకి అది ఎక్స్పెండిచర్ అనేది కనపడదు. సామాన్య ప్రజలకి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి బాధ ఉంటుంది, కానీ నిలదీస్తానికి దమ్ము ధైర్యం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తానికి వాళ్ళ దగ్గర ఆ సత్తా లేకపోవడం, ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా ఫైట్ చేసేటువంటి స్పిరిట్ లేకపోవడం వల్ల రాజ్యం వెళ్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు ప్రజల తిరుగుబాటు అనేది ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు రూపంలో చూపిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక బై ఎలక్షన్ వస్తున్నది. ఈ బై ఎలక్షన్ అనేది ఒక టఫ్ ఫైట్. ప్రభుత్వం ఏర్పడిన 18 తర్వాత ఒక మేజర్ ఎలక్షన్ కింద భావించాలి. ఇందులో ఇది రెఫరెండంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా సింపతిగా వాళ్ళ కుటుంబం నుంచి కాంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా సిద్ధాంతాల పరంగా ఎవరు కాంటెస్ట్ చేయకుండా యునానిమస్గా ఆ సీటును వదిలేస్తే అది వెల్ అండ్ గుడ్. కానీ ఎవరు కూడా అలాంటి పనులు చేసేటువంటి ఏ పార్టీ కూడా ఈరోజు సిద్ధంగా లేదు.
కాంటెస్ట్ అన్నప్పుడు ఇమీడియట్గా అన్ని పార్టీలు రంగంలో దిగుతాయి. సో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మీరు నమ్ముతున్నారా? అంటే ప్రభుత్వం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, ప్రజలు ఎందుకు గెలిపించారని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని? ఈరోజు హైదరాబాద్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్కి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ప్రాంతం హైదరాబాద్. అంటే చుట్టుపక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇక్కడి నుంచి డబ్బులు డిస్టిక్ వెళ్తే డిస్టిక్ నుంచి కింది వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతుండే. అసలు డిస్టిక్ లెవెల్లోనే ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ ఖాళీగా న్యూస్ పేపర్ చదువుకొని సాయంత్రం కాగానే అద్దాలు తుడుచుకొని కళ్ళద్దాలు తుడుచుకొని వెళ్ళిపోతున్నారు, ఒక బాక్స్లో పెట్టుకొని. ఏం పని ఏం లేదు, అసలు రెవెన్యూ లేదు. సో రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా పతనమైంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా రేవంత్ రెడ్డికి ఒక గట్టిగా గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఫిక్స్ అయ్యారు. కాబట్టే జూబ్లీహిల్స్ అనేది ఒక హాట్ సీట్. మొత్తం యావత్ భారతదేశంలో సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడనే ఉంటారు. సో జూబ్లీహిల్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. 100% గెలవడం కష్టం. ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటే ఏ పార్టీ కూడా, బీజేపీకా లేకపోతే బీఆర్ఎస్కా? ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి అంటే మనలో నా అంచనా ఏంటంటే మనలో ఒక సానుభూతి అనేది ఉంటుంది. అయ్యో పాపం సడన్ గా చనిపోయాడు హార్ట్ అటాక్ తోని అని ఆ సింపతి ఓట్స్ ఆ ఫ్యామిలీ వాళ్ళ భార్య కానీ ఇంకా సమ్ XYZ ఎవరైనా అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భార్య నిలబడితే ఒక మోస్తారుగా ఇబ్బంది లేకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే నెక్స్ట్ వేరే పొలిటికల్గా టికెట్స్ ఇస్తే మళ్ళీ అది ఫైట్ కింద వెళ్ళిపోతుంది. అది క్లియర్గా అక్కడ సింపతి అనే సబ్జెక్ట్ రాదు. అక్కడ ఆ సీట్ వేకెంట్ అయింది, కాంటెస్ట్ జరిగింది. సో ఎట్టి తిరిగి అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఆ సీట్ దక్కదు. ఎంతమంది పనిచేసినా దక్కదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు వినేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. ఆ మాటలు విని 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 చెవులకి ఇదైపోయింది. అంటే 100% అతను చెప్తున్నటువంటి మాటల్లో మేమైతే గోవుల గురించే ఎక్కువ పనిచేసినాం కాబట్టి ఆ గోవులకి రక్షణ లేదు. అబద్ధాలు ఆడాడు గోవుల పట్ల. గోవులకే రక్షణ లేదు, ఇంకా ప్రజలకే ఉంటుంది చెప్పండి. అదే నాకు అతను ఎలక్షన్కి నామినేషన్ ముందు వేసేటప్పుడు దంపతులతోని ఆయన వారి మిస్సెస్ ఇద్దరు కలిసి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి నామినేషన్ వేసి వచ్చాడు. ఆ గోవు చచ్చిపోయింది, ఆయనకు తెలియదు. ఆ విషయం నరికి చంపేశారు, ఆ విషయం ఆయనకు తెలియదు. సో రేవంత్ రెడ్డి తిరిగినటువంటి గోవుడుగా నరికి చంపేశారు బక్రీద్కి. సో మరి ఇలాంటివి కొన్ని వేల గోవులను చంపేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. మరి అలాంటివి వ్యక్తులను ఎందుకు నమ్ముతాం చెప్పండి? ఒక మూగజీవికి నువ్వు రక్షించలేనోడివి, ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి నీకు లేదు. నువ్వు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు గోవులను ఎవరైనా చంపితే నా తలడ్డం పెడతా అని చెప్పావు. సందుల స్లాటర్ ఓపెన్ అవుతాయి, మనం గోవులను రక్షించుకోవటం. ఇన్ని మాటలు మాట్లాడినావు. రేపు మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ ఆపేస్తాను. ఈరోజు నీకు అధికారం వచ్చింది, కానీ నువ్వు ఆవుల మీద జరుగుతున్న హత్యను నువ్వు ఆపలేకపోయినావు. కాబట్టి ఖచ్చితంగా మా కోపము అంతా కూడా రేవంత్ రెడ్డికి గోశాపం తగలాలి మొత్తం అన్నటువంటి ధోరణిలో మేము మాట్లాడుతాం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు. ప్రజలకి ఏం జరిగినా జరగకపోయినా గోవు పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల రేవంత్ రెడ్డిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి దిగే వరకు మా పోరాటం ఉంటుంది. ఎప్పుడైతే గోవుకు మంచి చేసిండు అనుకో, ఆయనకు మేము ఎవరు మంచి చేసిన అవసరం లేదు, గోవు ఆయనకు మంచి చేస్తుంది. కానీ ఈరోజు 30,000 గోవులను చంపడానికి కారకుడైనటువంటి రేవంత్ రెడ్డికి 100% గోశాపం తగిలి తీరుతున్నది. ఇల్లు తప్పించుకోలేడు. రైట్. మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది యుగ తులసి ఫౌండేషన్ ద్వారాగా? మేము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఎక్కడికక్కడికి గోరక్షకులని జాగృతి చేస్తూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సంతలో గోవులని తరలిస్తుంది వారు ఎవరు? హిందువులు. తరలిస్తున్న వాహనం ఎవరిది? హిందువులది. వాహనాలకు ఎక్కిస్తున్నటువంటి మనుషులు ఎవరు? హిందువులు. వాహనం నడుపుతున్న డ్రైవర్ హిందువు, కోసేవాడు మాత్రం కసాయి. సో ఇదంతటికి కారణం మూలం హిందువులే ఇదంతా చేస్తున్నారు. కాబట్టి ఈ పనిని
అక్కడ దీన్ని బ్రేక్ చేయాలనే ఆలోచనతో సంతలోనే దీన్ని అరికట్టడం కోసం మేమందరం సంఘటితం అవుతున్నాం. త్వరలో సంతలలో ఎక్కడైతే గోవులని ఈ మాఫియాని అందరినీ కూడా ఎక్కడికక్కడికి కట్టడి చేస్తాం. చట్టపరంగానే పోలీస్ వ్యవస్థని పూర్తి స్థాయిలో వాడుకుంటాం. ఇది చెయ్యాలి. మీకు ఎటువంటి అధికారికంగా ప్రెజర్స్ వచ్చినా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్తాం, వాడిని అరెస్ట్ చేపిస్తాం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిస్తాం, సెక్షన్స్ కింద పెట్టించి చట్టపరంగానే గోవులని రక్షించుకుంటాం తప్ప ఎక్కడ కూడా చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుని ఎత్తి చూపించే విధంగానే మా ప్రణాళికలు ఉంటాయి. ఎందుకంటే మాకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉంది కాబట్టి భవిష్యత్తులో చాలామంది మమ్మల్ని కూడా మాకు మీ పార్టీ నుంచి టికెట్ ఇస్తే మేము కాంటాక్ట్ చేస్తామని, ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి కూడా మేము పోటీ చేస్తామని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. చేస్తారా? యుగ తులసి పార్టీ నుంచి 100% కాంటాక్ట్ చేస్తాం. అంటే సింపతి ఓట్స్ వస్తాయని మీరే చెప్తున్నారు కదా పక్క నుంచి. నేను ఏమంటున్నా, వాళ్ళ ఫ్యామిలీకి యునానిమస్గా వదిలేస్తే వెల్ అండ్ గుడ్. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆబ్వియస్ గా ఏమో వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వచ్చేమో, ఇచ్చినప్పటికి కూడా కాంటెస్ట్ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కాంటెస్ట్ చేస్తారండి. ఏదో శుద్ధపూస లెక్క ఇంక మేము చేయము, వాళ్ళే గెలవాలని కోరుకోము. ఇప్పుడు మేమేమంటా అంటే వాళ్ళ పార్టీని యునానిమస్ గా మేము ఎవరు పోటీ పెడతామని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటన చేస్తే మాలాంటి చిన్న పార్టీలు పోటీల నుంచి తప్పుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. కానీ బై డిఫాల్ట్ కాంటెస్ట్ అంటూ జరిగితే, యునానిమస్ జరగకపోతే ఖచ్చితంగా మేము కాంటెస్ట్ చేస్తాం. మేము ఎవరో ఒకరు అభ్యర్థిని పెడతాం. మా గోరక్షకున్నో గో సంరక్షకున్నో కరుడు కట్టినటువంటి హిందుత్వవాది గోవుల పట్ల నిరంతరం పనిచేస్తున్నటువంటి ఎవరినో ఒకరు పెడతాం. మా వాయిస్ ను వినిపిస్తాం. గోహత్యలు పాల్పడుతుండే ముఖ్యమంత్రి గోవులను సంరక్షించడంలో టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యాడు. ఇన్ని వేల గోవులను బక్రీద్కి చంపేశాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గో రక్ష పైన గో సంరక్షణ పైన బక్రీద్కి 30,000 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు, కుర్రో మర్రో అని సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కార్యకర్తలు ఎంత మొర పెట్టుకున్నా కూడా స్పందించలేదు. ఇలాంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి అటు ప్రశ్నిస్తాం, ఇటు ప్రశ్నిస్తాం. సో ఈ ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎన్ని ఓట్లు వచ్చినా గోవుకు సంబంధించిన ఓట్లు మాకు వస్తాయని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఉదాహరణకు మేము వారణాసిలో పోటీ చేశాం, 6,000 ఓట్లు వచ్చాయి. అది గోవుల పట్ల ఉన్న కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. గెలుపు ఓటం అనేది సబ్జెక్ట్ కాదు అక్కడ. ఆ వేదికని గోవుల పైన జరుగుతున్నటువంటి హింసని ప్రచారం కింద మేము వాడుకొని ఆ ప్రాంతంలో మేము కాంటాక్ట్ చేస్తాం. ఏ ఎలక్షన్ అయినా కూడా మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు నిలబెడతాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఎజెండా స్టిక్కరు పాంప్లెంట్స్ తయారు చేసి ఇస్తాం. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం. మాకు ఎన్ని ఓట్లు వస్తాయనేది ఇంపార్టెంట్ కాదండి. మరొకసారి చెప్తున్నా, గోమాత పట్ల జరుగుతున్నటువంటి హింసని, గో హత్యల పైన కబేలాలు మూసివేయాలి, అదేవిధంగా గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలనేటువంటి ఈ అంశం పైనే మాది మేనిఫెస్టో ఉంటుంది. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా గోవుని బ్రతికించడం కోసం పూర్తి స్థాయిలో మా దేహం మా ప్రాణం గోమాత కోసం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాం. అక్కడ ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం మాకు ఉన్నది. గోవు పట్ల ప్రతి ఒక్కరికి ఒక కమిట్మెంట్ ఉన్నది, సింపతి ఉన్నది. గోవులను చంపేస్తున్నామని చెప్పేసి ఆ సింపతిని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రకటన వచ్చే వరకు మా పోరాటం ఆగదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై గోమాత. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది యుగ తెలిసి ఫౌండర్ తోటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.